అందరికీ నమస్కారం. ముందుగా మనకి సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల 4 రాశుల వారికి ప్రతికూలమైన వాతావరణం అయితే చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గండాలు కూడా ఉంటాయి 4 రాశుల వారికి. అయితే గ్రహణం తర్వాత 48 రోజుల పాటు జరగబోయేది కూడా ఇదే. వీళ్ళకి చాలా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తాయి. చంద్రగ్రహణం నుండి 48 రోజుల పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వారికి ఏ విధంగా గండాలు పొంచి ఉన్నాయి అని పూర్తి వీడియో అనమాట. వీడియో చివరి దాకా చూస్తేనే మనకది అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే బెల్ ఐకాన్ అప్లై చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది భారతదేశంలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇది మన భారత కాలం ప్రకారం అయితే రాత్రి 9:45 నుండి అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. ఈ గ్రహణం అనేది దాదాపు 3:30 గంటలు ఉంటుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజున వస్తుంది. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్ మరియు ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. అయితే గ్రహణ సమయంలో సూతకాలం ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇది చాలా పెద్ద గ్రహణం అనేది చెప్పుకోవాలి. అంటే సమయం వచ్చి దాదాపు 3 గంటలు 3:30 నిమిషాల దాకా ఉంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద గ్రహణం. అయితే సూతకాలాలు కూడా వర్తిస్తాయి మనకి. అలాగే గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ద్వాదశ రాశులపై కనిపిస్తుంది. అయితే ఏ గ్రహణ ప్రభావం అయినా సరే 4 రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు వస్తుంది. ఇంకా 4 రాశుల వారికి అదృష్టమైన ఫలితాలు ఉంటాయి. మరో 4 రాశుల వారికి గడ్డు కాలంగా చెప్పచ్చు. అంటే ఏ గ్రహమైనా ఈ విధంగా 4 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తే మరో 4 రాశుల వారికి దురదృష్టం, మరో 4 రాశుల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయన్నమాట. కానీ దురదృష్టకరమైన ఫలితాలను ఎదుర్కొనే 4 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అంటే దేవతారాచన కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఖచ్చితంగా పాటించుకోండి. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి గ్రహ ప్రభావం కారణంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే రాబోతున్నాయో వాటి నుండి బయటపడటానికి మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి. అలాగే అదృష్టకర ఫలితాలు కూడా పొందబోయే రాశుల వారు కూడా దేవతారాధన చేసుకోవడం ద్వారా మీరు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కానీ సామాన్యమైన ఫలితాలు పొందుతున్న 4 రాశుల వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం మీ యొక్క అనుకూలతలను బట్టి పరిహారాలు కానీ దేవతారాధన కానీ చేసుకోవచ్చు. కానీ దురదృష్టకరమైన ఫలితాలను పొందుకునే 4 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అయితే నియమాలు పాటించాల్సిందే, పరిహారాలు చేసుకోవాల్సిందే, దేవతా ఆరాధనలు కూడా చేసుకోవాల్సిందే. అయితే మనకి సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్న గ్రహ ప్రభావం అనేది 4 రాశుల వారిపైన అతి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ప్రతికూలం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతికూలతలు ఎక్కువ కనిపిస్తాయి వీళ్ళకి. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి 3, 4 పాదాలు సంబంధించిన వారు, అలాగే శతభిష నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి 3 పాదాలకు సంబంధించిన వ్యక్తులు అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గ్రహణ ప్రభావం కారణంగా ప్రతికూలతలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చాలా అవసరం వీళ్ళకి. ఆరోగ్య విషయంలో చాలా రకరకాల సమస్యలు కూడా తలెత్తవచ్చు. బయట ఆహార పదార్థాలు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అంత ఉత్తమం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చాలామంది దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అసలు చేయకండి. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. అంటే మీరు నార్మల్గా ఆరోగ్యంపై ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటారో అంతకు మించిన శ్రద్ధ అనేది ఆరోగ్యంపై చాలా అవసరం. మానసికంగా కూడా మీరు కుంగిపోయినట్టుంటారు. కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అలాగా అంటే ఆరోగ్య విషయంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ మీకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుంభరాశి జాతకులు మీ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తర్వాత 48 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పరిహార పూజలు చేసుకోవాలి. శని భగవాన్ని ఆరాధించండి. అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యలు మీరు ఖచ్చితంగా అధిగమిస్తారు.
మరొక రాశి ఎవరు అంటే మీనరాశి జాతకులు. మీనరాశి జాతకులను చూస్తే కనుక 12వ స్థానంలో మీ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా 12వ స్థానంలో అంటే ద్వాదశ స్థానంలో మీ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడటం మూలంగా కూడా మీనరాశి జాతకులకు అరిష్టమని చెప్పుకోవాలి. అయితే అంతకుముందే మీ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని అనేది నడుస్తుంది. దానికి తోడు 12వ స్థానంలో రాహు కూడా ఉంది. కానీ దాని కారణంగా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అరిష్ట నివారణ యాగం ఖచ్చితంగా చేసుకోండి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. అంటే మీరు ఊహించని ఖర్చులు మీ ముందుకి వచ్చి నిలబడతాయి. అనవసరమైన ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా డబ్బు వృధాగా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మీనరాశి జాతకులు మీ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో 48 రోజుల పాటు గ్రహణం తర్వాత 48 రోజుల పాటు తీసుకున్న అతి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోండి. అలాగే పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. మరొక రాశి కర్కాటక రాశి. అష్టమ స్థానంలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అనేక రకాల పుకార్లు మీ ముందు ఉంటాయి. అంటే మీరు చేయని తప్పుకు మీరు తప్పు చేసినట్లుగా నలుగురిలో అవమానపడతారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు పుకార్లు మీపై వస్తాయి. పరువు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించుకోండి కర్కాటక రాశి వాళ్ళు. అలాగే మీరు చెవులు మూసుకొని ఉండటం చాలా ఉత్తమం అన్నమాట. కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో రకాల చెడు ప్రచారాలు మీపై జరుగుతూ ఉంటాయి. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. ఎవరితో వాదించినా లాభం లేదు. నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోండి. అయితే ఈ సమయంలో కొత్త వాహనాలు అసలు కొనుగోలు చేయకండి. ఎందుకంటే కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ద్వారా మంచికి బదులు చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, మీరు ఏ వాహనం నడుపుతున్నా కానీ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. అనవసరమైన ప్రయాణాలను మీరు అసలు చేయకండి. దూర ప్రయాణాలు చేయకండి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టండి. అలాగే మీరు మాంసాహారం ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అన్నమాట. అలాగే మీరు చింతపండు కూడా తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. అలాగే చక్కెరను కూడా అవాయిడ్ చేయండి. అలాగే ఈ విధంగా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీరు ఈ నియమాలను పాటించడం ద్వారా మీకు కలిగే దుష్ప్రభావాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. చెడుపు మాటలు అసలు వినకండి. చెప్పుడు మాటలు వల్ల మీరు మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఇలాగే ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక మరొక రాశి ఎవరు అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 4వ స్థానం అంటే సుఖస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సుఖస్థానంలో ఏర్పడటం అంటే వీరికి సుఖం అనేది అసలు ఉండదు. అంటే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి కావచ్చు, ఇల్లు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి కావచ్చు, బంగారం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి కావచ్చు. అయితే ఆర్థిక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది వరకు మీరు చాలా ఆనందంగా గడిపిన వారు కూడా ఒకేసారి ఈ విధంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మీ తల్లి యొక్క విషయంలో అశ్రద్ధ చేయకండి. అసలు పనికిరాదు. అంటే బాత్రూమ్ను శుభ్రం చేసే విషయం కావచ్చు, వంట చేసేటప్పుడు కావచ్చు, కూరగాయలు కట్ చేసే విషయంలో కావచ్చు, వారి పనులు చేయనీయకుండా మీరు ఆ పనులు చేయడం చాలా ఉత్తమం. చాలా జాగ్రత్తగా ఉండండి. సూచన కూడా బాగలేదు తల్లిగారికి. ఎందుకంటే ఈ సమయంలో వారికి ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క వృశ్చిక రాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. కొన్ని నివారణలు యాగాలు కూడా చేసుకోండి. పేదవారి శక్తి వరకు దానాలు చేసుకోండి, పరిహారాలు చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారనమాట. అలాగే గ్రహణం తర్వాత 48 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి బైక్ నడిపేటప్పుడు. 4 రాశుల వారికి గ్రహణ ప్రమాదం అనేది ప్రతికూలంగా ఉండబోతుంది. ఎటువంటి సమస్యలు వదులుకోబోతున్న వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.